వంశీ, నేను ఈ డ్రెస్లో లావుగా ఉన్నానా? ఏం లేదే, బానే ఉన్నావు. ఏం లేదు, బానే ఉన్నానా? నేను లావుగా ఉన్నా ఏదో బానే ఉన్నా అనేగా. లేదు లేదు, అస్సలే లావుగా లేవు. అంటే ఏంటి, ఎంకరేజ్మెంటా? అంటే నేను లావుగా కనపడుతున్నా నీకు? ఆ? నువ్వు నాకు లావుగా కనపడట్లేదు. ఓహో, నీకైతే లావుగా కనపడటం లేదు, కానీ అందరికీ లావుగా కనపడతానేమో నీకు తెలియటం లేదు, అంతేనా? మరి నేనేమనాలి? నువ్వు లావుగా ఉంటేనేగా కనపడడానికి తాంగం అనాలి. ఏమనాలి చెప్తావా లేదా? నువ్వు లావుగా ఉంటేనే కదా కనపడడానికి తాంగం. ఆహా, అంటే నేను చెప్పమంటే చెప్తావు, నీకు మనసులో లేదు. ఛీ, ఛీ, ఇలాంటి పయోముఖ విషకంబంతో నీ మాట్లాడు. ఆ పార్ట్ 21లో అమాయక పెళ్ళామైనా ఈ గడుసు పెళ్ళామైనా పెళ్ళామే. మన సమాధానాలు చెప్పలే. Para mi mamita que me quita mi bombón. ఈ గేమ్ లో ఓడిపోయిన వాళ్ళకి 500 రూపీస్ వస్తాయి, గెలిచిన వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. వెరైటీగా ఉందే. ఓడిపోతే డబ్బులు వస్తాయా? ఎస్, ఆడతావా? ఓకే 3 ఛాన్సెస్. ఈ అగ్గి పెట్టే దేని కింద ఉందో చెప్పాలి. ఓకే. దేని కింద? కాదు, దీని కింద ఉంది. ఓడిపోయావు. అవును. ఇప్పుడు చెప్పు. మ్మ్. లేదు. అయ్యో, నువ్వు మళ్ళీ ఓడిపోయావే. మ్మ్. లేదు, ఇక్కడ ఉంది. నువ్వు ఓడిపోయావు. నేను ఓడిపోయా. నీ 500 ఇదిగో. ఏ హలో రవిగా, తాంగం ని 3 సార్లు ఓడిస్తే 5,000 రూపాయలు ఇస్తా అని బెట్ కట్టావుగా. ఓడిపోయింది తాంగం. పంపించుకో 5,000. Para mi mamita que me quita mi bombón. వంశీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కోతులు లోపలికి వస్తాయేమో అని గేట్ వేయడానికి వెళ్తున్నా. వంశీ, ఏం వెతుకుతున్నావు? చిన్న స్క్రూ డ్రైవర్ వెతుకుతున్నా. వంశీ, ఏంటి గోక్కుంటున్నావు? వంశీ, ఏంటి పడుకున్నావు? వంశీ, ఏంటి వంగున్నావు? తాంగం, వంటలోకి ఏం చేస్తున్నావు? ఏదైనా స్పెషలా? నువ్వు చేయి వంట. అన్నిటి కారాలు తీస్తావు. ఏదో చేసేస్తున్నాను అనుమానం. నేను చేయను వంట. ఎక్కడికి వెళ్తున్నావు? వంశీ, ఏంటి ఏడుస్తున్నావు? Para mi mamita que me quita mi bombón. ఆడవారి ఈ అస్త్రానికి లొంగని మగవాడు ఉంటాడా రాధిక? మా ఇంట్లో బి సేమ్ టు సేమ్. Para mi mamita que me quita mi bombón. తాంగం, నేను మార్కెట్కి వెళ్తున్నా, నీకేం తేవాలా? కాస్త ఆనందం దొరికితే తీసుకురా. కొంచెం మనశ్శాంతి దొరికితే పట్టుకురా. ఆహా, ఎవరైనా కంటి నిండా నిద్రనిస్తే బ్యాగులో వేసుకురా. అర్థమైపోయింది. హాఫా క్వార్టరా? వాటర్. అలాగే మంచింకి కూడా ఏమైనా తీసుకురా. అప్పుడు చెప్పమాటలు నువ్వు. Para mi mamita que me quita mi bombón. బాత్రూంలో విడిచిన బట్టలు బుట్టలో పడాలని తెలీదా? నీ వెనక తిరుగుతున్న అన్ని పనులు చేయాలా? అరే సారీ తంగం, నేను ఇప్పుడే వెళ్ళి పడేస్తా ఉండు. ఏమైంది అలా ఉన్నావు? ఫైటింగ్ చేయాలని ఆశపడ్డావా? అయ్యో, ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దామా? రెడీ. నీ ఉద్దేశం ఏంటి అసలు? బాత్రూంలో విడిచిన బట్టలు బుట్టలో పడాలని తెలీదా? నాకు ఇష్టం లేదు, నేను పడేయను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? కాదు, పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. నీకేమన్నా బానిసనా నేను? కాదే, గయ్యాళివి నువ్వు. ఏంటి అసలు? ఏంటి? ఏంటి? ఓకే, పడేస్తా. హ్యాపీ. Para mi mamita que me quita mi bombón. వంశీ, నేను బయటికెళ్ళేసి వస్తా. అంట్లున్నాయి, తోమేసి. నేను వచ్చేసరికి తోమకపోతే నేను వచ్చి తోముతా. తోమకపోతే నేనొచ్చి తోముతానా? నేనొచ్చి తోముతా? ఎవరిని? నేనే తోముతా. ఎందుకు వచ్చిన గోల? Para mi mamita que me quita mi bombón. అబ్బా వంశీ, వంశీ, వాట్? ఇది బరువుంది, కొంచెం తీయవా? ఇది బరువుందా? మెంట్లా? మరి నిన్నటి నుంచి
ఇది ఇక్కడ ఎందుకుంది? హ్యాంగర్ కి ఎందుకు లేదు? Para mi mamita que me quita mi bombón. ఒక్క పని చేయవు ఇంట్లో. ఊళ్ళో వాళ్ళందరికి మాత్రం తెగ హెల్ప్లు ఎలగబెడుతూ ఉంటావు. ఒళ్ళు మండిపోతుంది నిన్ను చూస్తుంటే. వంటకి వంకలు పెట్ట మాత్రం బాగొచ్చు. ఈమె మౌనవ్రతం రోజన్నా తిట్లు తప్పుతాయి అనుకుంటే తిట్టలేకపోతుందని ముందు రోజే వాయిస్ రికార్డ్ చేసి ప్లే చేసి టెక్నాలజీ వాడేసుకుంటోంది. ఈ నా మొహం మీద. ఏంటా చూపు? ఉప్పెన సినిమాలో ఉప్పు చేపలు అమ్ముకునే క్యారెక్టర్ చేసి ఎడిట్ లో కట్ అయిపోయిన జూనియర్ ఆర్టిస్ట్ మొహన్ నువ్వును. Para mi mamita que me quita mi bombón. వంశీ, ఇంకా వంట ఎంతసేపు? 5 minutes అయిపోయింది. గుడ్. ఆ తర్వాత అంట్లన్నీ నీట్గా తోమేయి. అసలు నిన్ను కాదే మా నాన్న అనాలి. పెళ్లి చేసుకుంటా అనగానే ప్రేమ పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేస్తావా? ముందు చెప్తా. హలో, ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్ అంటుదో అనుకుంటుంటే ఫోన్ పడే. Para mi mamita que me quita mi bombón.